హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి రుచులు. ఈరోజు పీతల ఇగురు ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, పీతల ఇగురు చక్కగా రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ఇదిగోండి, పీతలు బాగు చేసినవి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కడగాలి. సాల్టు, పసుపు వేసుకుని బాగా పిసికి కడగాలండి. 2-3 సార్లు వంపితే చక్క నీట్గా తెల్లగా వస్తాయి. నేను ఇలాగ మధ్యలో కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేస్తే ముక్కకి ఉప్పు కారం అంతా బాగా పడద్ది. డైరెక్ట్ పీతలాగా వేసేస్తే ఎందుకు అంత టేస్ట్ అనిపించదు, సప్పగా అనిపిస్తుంది. అందుకే నేను ప్రతిదీ 2 ముక్కలు చేసుకుంటున్నాను. మరీ చిన్నగా ఉంటే చేయక్కర్లేదండి, కొంచెం పెద్దగానే ఉన్నాయి కదా అని 2 ముక్కలు చేశాను. ఇదిగోండి, మళ్ళీ ఒకసారి కడగాలి. చేశాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని కొంచెం వెడల్పాటు గిన్నె పెట్టుకోవాలి. దీనికి కూడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. ఇవి మెత్తపడే వరకు మగ్గనివ్వాలి. కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇదిగోండి, టమాటా ముక్కలు మెత్తపడిపోయినాయి. ఇప్పుడు ఇందులో పీతలు వేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్టు, కారం, మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఉప్పు కారం వేసాం కాబట్టి కొంచెం మగ్గితేనే టేస్ట్ బాగుంటుందండి. వెంటనే వాటర్ పోసేయకూడదు. ఒకసారి కలుపుకుని మళ్ళీ మసాలా పొడి వేసాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఎక్కువ వాటర్ ఏం పట్టదండి, ఆల్రెడీ మగ్గినాయి కాబట్టి మనకు కొంచెం వాటర్ సరిపోద్ది. ఎందుకంటే నేను మరీ దగ్గరికి వండుతాను కూరని. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకుని కొంచెం లూజ్గా ఉంచుకోవచ్చు. మేము ఏదైనా దగ్గరికి ప్రిపేర్ చేసేస్తాను కూరల్ని. కొంచెం దగ్గరికి వండుకుంటే మనకి ఒక రోజు ఉన్నా ఏం కాదండి, నిల్వ ఉన్న టేస్ట్ బాగుంటుంది, తేడా రకంగా ఉంటాయి. మరీ పలసగా ఉంటే పాడైపోతాయి. అందుకని నేను అన్ని కూరలు దగ్గరికి ప్రిపేర్ చేస్తాను. ఇక చూడండి, మన పీతల ఇగురు రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.